హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు శ్రీ 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 ఆది జగద్గురు రేణుకాచార్య శ్రీ చండికాంబ సహిత స్వయంభు సోమేశ్వర స్వామి వారి దేవస్థానం కొలనుపాక. బహుశా చాలా మందికి ఈ ఆలయం పేరు తెలియకపోవచ్చు, కానీ కోటీశ్వరలింగం కొలనుపాక అంటే చాలా మందికి ఈ ఆలయం గుర్తుకొస్తుంది అనుకుంటాను. ఎన్నో వేల చరిత్ర కలిగిన ఈ ఆలయం ప్రస్తుతం దాదాపు శిథిలావస్థకు చేరుకుందని చెప్పవచ్చు. కానీ ఇప్పటికీ తన ఉనికిని చాటుకుంటూ ఎన్నో శిల్పాలను, దేవతామూర్తుల విగ్రహాలను ఇప్పటికీ కలిగి ఉంది. ఈ ఆలయం ఎదుట ఉన్నటువంటి పురావస్తు శాఖ మ్యూజియం ఇప్పటికీ అలనాటి శిల్పాలను గుర్తు చేస్తూ తన ఉనికిని చాటుకుంటుంది. ఇక్కడ ఎన్నో శిల్పాలు ఉన్నాయి, స్వామివారివి, అమ్మవారివి, అలాగే సప్తమాత్రికలు, భైరవుడు, ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే 50కు పైగానే ఇక్కడ శిల్పకళలు ఉన్నాయి. మీరు ఈ మ్యూజియంలోని విగ్రహాలను చూస్తే అలనాటి శిల్పకళ వైభవం మీకు కనిపిస్తుంది. అలాగే ఈ మ్యూజియం మధ్యలో ఒక రాతి స్తంభం, అలాగే దాని పక్కనే మీకు నందీశ్వరుడు కూడా కనిపిస్తాడు. ఈ పురావస్తు మ్యూజియాన్ని దాటి మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీకు శ్రీ చండికాంబ సహిత సోమేశ్వర స్వామి వారి దేవస్థానం కనిపిస్తుంది. ఈ ఆలయ స్థల పురాణం గురించి చెప్పుకోవాలంటే, శ్రీ ఆది జగద్గురు రేణుకాచార్య శ్రీ సోమేశ్వర స్వామి మహాలింగం నుండి ఉద్భవించి 1000 సంవత్సరాలు సోమేశ్వర లింగంలో లీనమైనట్లు శ్రీ సిద్ధాంత శిఖామణి అనే గ్రంథం ద్వారా చెప్పబడుతుందట. ఈ లింగం ఏదైతే మీరు చండికాంబ సహిత సోమేశ్వర స్వామి దేవస్థానంలో ప్రధాన లింగం ఏదైతే ఉందో ఆ లింగం కృతాయుగంలో బంగారు లింగంగా, త్రేతాయుగంలో వెండి లింగంగా, ద్వాపర యుగంలో రాగిలింగంగా, కలియుగంలో శిలాలింగంగా ఉందని చెప్పబడుతుంది. అంటే ప్రస్తుత కలియుగంలో ఈ రాయిని మనము శిలాలింగముగా చూడవచ్చును. ఇదే ఈ లింగము వెండి నుంచి అంటే బంగారం నుంచి రాతిగా ఎలా మారిందో అరుణాచల గుట్ట కూడా ఇదే విధంగా ప్రస్తుతం శిలాలింగంగా ఉందని కూడా చెప్పబడుతుంది. ఇక ఈ చండికాంబ సహిత సోమేశ్వర స్వామి దేవస్థానం పంచపీఠాలలో మొదటిగా చెప్పబడుతుంది. అంటే పంచపీఠాలలో ఇది మొదటిది. ఇక రెండవది ఉజ్జయిని, మూడవది కేదార్నాథ్, నాలుగవది శ్రీశైలం, ఐదవది కాశీపీఠంలో ఉంది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే మీరు యాదాద్రి నుంచి కొలనుపాక చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఇక్కడ చేరుకోవడానికి మీకు 77 నుంచి 78 కిలోమీటర్ల దూరం అయితే పడుతుంది. ఇక యాదాద్రి నుంచి కొలనుపాక చేరుకొని మీరు డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళడానికి మార్గం ఉంటుంది. కాబట్టి మరలా మీరు తిరిగి యాదాద్రి చేరుకొని హైదరాబాద్ వెళ్ళవలసి ఉంటుంది. ఇక ఈ ఆలయంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది కోటిలింగేశ్వర లింగం. ఒకే లింగంపై ఎన్నో లింగాలు కనిపిస్తాయి. అంటే ఒకే లింగంపై చిన్న చిన్న లింగాలు ఆ లింగం చుట్టూ చెక్కబడి ఉంటాయి. అంటే ఈ లింగాన్ని మనం సందర్శించినట్లయితే ఒకేసారి 1,000,000 లింగాలను చూసిన భాగ్యం అయితే మనకు కలుగుతుంది. అలాగే ఈ ఆలయంలో చండీశ్వరి మాత, కొందమాంబ, మల్లికార్జున స్వామి, కాలభైరవుడు, రుద్రమహేంద్ర స్వామి ఆలయం కూడా ఉంటుంది. అంటే ఈ ఆలయానికి ప్రక్కనే మీకు మరొక శివలింగం ఉంటుంది, అంటే శివాలయం ఉంటుంది. అది కూడా భారీగా ఉంటుంది. అదే రుద్రమహేంద్ర స్వామి ఆలయము. అలాగే ప్రధాన ఆలయానికి మరో సైడు కోటిలింగేశ్వర స్వామి లింగం ఉంటుంది. అయితే ఈ రెండు ఆలయాలలో మాత్రం పూజారి అయితే నాకు కనిపించలేదు. కేవలం చండికాంబ సహిత సోమేశ్వర స్వామి దేవస్థానంలో మాత్రమే పూజారి వారు కనబడ్డారు. ఇక ఈ చండికాంబ సహిత సోమేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగా ఒక మండపం ఉంటుంది. ఆ మండపం పైకి ఎక్కి చూసినట్లయితే, అంటే ఈ మండపం ఏదైతే ఉందో అదే ఇప్పుడు ఉన్నటువంటి మ్యూజియం. ఈ మ్యూజియం పైనే ఈ మండపం కనిపిస్తుంది. ఈ మండపం పైకి ఎక్కి మీరు ఈ ఆలయం యొక్క చుట్టూ, అంటే ఆలయాన్ని మీరు ఎలా ఉందో చూడవచ్చు. అంటే ఒక డ్రోన్ షాట్ లాగా ఒక వ్యూ చూడవచ్చు. అలాగే ఈ పురావస్తు మ్యూజియం కూడా మీకు ఈ పైకి ఎక్కినట్లయితే కనిపిస్తుంది. ఇది సాయంత్రం 6 గంటలకు క్లోజ్ చేస్తారు. అలాగే ఈ మండపం ఏదైతే ఉందో అది పైకి ఎక్కి చూసినట్లయితే మీకు ఒక పక్క అలనాటి శిల్పాలు ఎన్ని పాడైపోయి ఇక్కడ ఉన్నాయో కూడా మీకు కనిపిస్తుంది. అలాగే ఈ చండికాంబ సహిత ఆలయం నుంచి ముందుకు వచ్చిన తర్వాత మీకు ఒక రాతి స్తంభం ఉంటుంది. రాతి స్తంభం పక్కనే శిథిలమైనటువంటి ఒక గుడి కనిపిస్తుంది. ఆ గుడి పైన మీకు శ్రీ మహావిష్ణువు, అలాగే
పరమశివుని కొన్ని శిల్పాలు కూడా అంటే అలనాటి శిల్పాలు కనిపిస్తూ ఉంటాయి, అవి కూడా మీరు గమనిస్తే కనిపిస్తాయి. అలాగే ఈ చండికాంబ సహిత సోమేశ్వర స్వామి దేవస్థానానికి ఈ రుద్రమహేంద్ర స్వామి ఆలయానికి మధ్య ఒక చిన్న కొలను ఉంది, కాకపోతే ప్రస్తుతం నీళ్ళైతే లేవు. అలాగే ఇక ఈ ఆలయానికి మనం చేరుకున్నప్పుడు అంటే ప్రధాన ద్వారం అంటే పురావస్తు శాఖ మ్యూజియం ఏదైతే ఉందో దాని ఎంట్రన్స్కి పక్కన ఒక బావి ఉంది, ఒక మెట్ల బావి కూడా ఉంది. దాంట్లో నీరున్నాయి కానీ అదంతా పాడైపోయి శిథిలావస్థలో ఉంది. అలాగే ఈ చండికాంబ సహిత సోమేశ్వర స్వామి దేవస్థానం బ్యాక్ సైడు ఒక చోట పెద్ద అంటే కొలను ఉంటుంది, అంటే ఒక ఏరు ఉంది, అది మెట్లు కనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్ళి చూసాం మేము, కాకపోతే ప్రస్తుతం నీరు లేవు. కానీ అక్కడ మీకు సన్ రైజ్ పాయింట్ కనిపిస్తుంది, అది నేను వీడియో క్యాప్చర్ చేశాను, మీకు చివరిలో ఉంటుంది చూడండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. మరలా కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ, 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 నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. Shivaya. Om Namah 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 Shivaya. Shivaya, Om Namah 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 Shivaya. Shivaya. Shivaya, Om Namah 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 Shivaya.
Shivaya. Om Namah 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 Shivaya. Shivaya. Om Namah 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 Shivaya. Shivaya. Om Namah 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 Shivaya. Namah Shivaya. Please like, share and subscribe.